హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. జనవరి 19th నుంచి ఆన్లైన్ యారీ క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, మీకు నచ్చిన డిజైన్ పేపర్స్, బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 4mm బంచ్ బీడ్స్, 2mm షుగర్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ బార్డర్లో నేను 2mm షుగర్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా బార్డర్లో 1 లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత పైన హాఫ్ సర్కిల్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, వాటికి కూడా మనం ఈ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ సర్కిల్స్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత సెకండ్ లైన్లో కూడా సేమ్ హాఫ్ సర్కిల్స్ని 2mm షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం 2mm షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్లో నేను 4mm బంచ్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేస్తున్నాను. ఫోర్ ఎంఎం బంచ్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో లైన్ 2mm షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేసుకొని ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ హాఫ్ సర్కిల్స్ లోపల 3 టైమ్స్ ఒక 2mm షుగర్ బీడ్, ఒక 4mm బంచ్ బీడ్స్ని లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి 3 టైమ్స్ వచ్చేటట్టు ఒక 4mm బంచ్ బీడ్, ఒక 2mm షుగర్ బీడ్స్ని నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ సర్కిల్స్ అన్నిట్లో మనం 4mm బంచ్ బీడ్, 2mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్లో జెరీ థ్రెడ్ యూస్ చేసి 2 టైమ్స్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకసారి ఫార్వర్డ్లో స్టిచ్ చేస్తే ఇంకోసారి బ్యాక్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ డిజైన్కి హాఫ్ సర్కిల్స్కి అవుట్లైన్ దగ్గర కూడా మనం ఈ జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకుంటూ బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ హాఫ్ సర్కిల్స్కి గ్యాప్స్ ఉన్నాయి కదా మధ్యలో, అక్కడ ఒక 4mm బంచ్ బీడ్, ఒక 2mm షుగర్ బీడ్స్ని 1 టైం స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి మనం బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా హెవీ బీడ్స్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.